వేసవకాలం వచ్చిందంటే తాటి ముంజలు గుర్తొస్తాయి. ఇక మందుబాబులకి అయితే కనుక తాటి కళ్ళు గుర్తొస్తుంది. ఈ తాటి కళ్ళు దాదాపుగా అటు భీమిలి నుంచి మనకి అటుపక్క గోపాలపట్నం వెళ్ళే దారిలో కూడా ఉంటుంది. ఎందుకంటే బీచ్ రోడ్ అంతా కూడా కాస్త తాటి చెట్లు ఎక్కువ లభ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ చాలామంది తాటికలకు సంబంధించి అయితే ఆగుతూ ఉంటారు. మనం ఇక్కడ రుషికొండకి సమీపంలో ఉన్నాం. రుషికొండ సమీపంలోని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తాటికల్లు అమ్ముతున్నారు. చక్కగా కుండలో వేసి, మట్టి కుండలో వేసి ఇక్కడ ఈ మామగారు అమ్మడం జరుగుతుంది. మనం చూస్తున్నాము. అమ్మ ఎంత చెప్తున్నావు ముంత? 20 రూపాయలు. 20 రూపాయలా? ఓకే. 4 మందులు తీసుకొని తగ్గిస్తావా? 5 మందులు తగ్గిస్తావా? 10 మంది తీసుకుంటే 1 మంత్ ఇస్తాను. 1 మంది ఇస్తాను. ఇప్పుడు తాతేడు ఫ్రెష్ అంతా అది ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇక్కడే ఎక్కడ చెట్లుగా అక్కడ బీచ్లోకి ఇస్తాను. ఎవరు చేస్తారు? మా బాబు. రోజుకి ఎంత? 14. ఏమో ఖర్చులు పోయాక చేయను వస్తాయి. ఎన్ని చెట్లకు వస్తుంది? మా ఒక 20 చెట్లు 30 చెట్లకి ఇస్తానండి. ఇప్పుడు కళ్ళు పెద్దగా అవ్వదు బీచ్లోను. చెట్టుకి కొండకు సాయంత్రం చేస్తావా? ఉదయం సాయంకాలం కూడా. ఇప్పుడు సీజన్ కళ్ళు మంచిదండి. 18. ఓకే. రోజుకి ఎన్ని కొండలు వస్తాయి నీకు? నాకు రోజు 3 బిందులు వస్తాయండి. 3 బిందులా? 19. కాకపోతే బీచ్ రోడ్లో ఎక్కడ పడితే ఎక్కడ తాటి చెట్లు ఉంటాయి. ఆ తాటి చెట్ల సరౌండింగ్స్లోనే వీళ్ళందరూ కూడా కలుగీత కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇవి అమ్ముతుంటారు. అయితే ప్రత్యామ్నాయంగా చూసుకుంటే అంటే వైన్, విస్కీ ఇవన్నీ చూసుకుంటే ప్రత్యామ్నాయంగా చాలామంది సాంప్రదాయ పద్ధతుల్లో వీటిని తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొత్తం విశాఖపట్నంలో చాలా వరకు కూడా ఈ రోడ్డు అంతా కూడా బిజీగా ఉంటుంది. ఈ రోడ్డు అంతా కూడా ఈ తాటికలకు సంబంధించి అయితే కనుక కనీసం 40-50 దుకాణాలు ఉంటాయి ఈ చివరి నుంచి భీమిలి వరకు. ఏదైనప్పటికీ తాటికలు సీజన్ అయితే వచ్చేసింది. వేసవికాలం వచ్చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మొత్తం 20 రూపాయలు అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటామని చెప్తోంది ఈవిడ. ఏదైనప్పటికీ తాటికల గురించి అయితే కనుక సీజన్ మొదలైందని చెప్పాలి.